V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసదా. దేశ రాజధానిలో మైనర్ పై యాసిడ్ దాడి. ద్వారకలో 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడికి పాల్పడిన 3 నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం. ప్రఖ్యాత GQ మెన్ మ్యాగజైన్ 2022 కి గాను ప్రముఖ తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ GQ మెన్ ఆఫ్ ద ఇయర్ 2022 పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీ, ముంబై సహా 50 పట్టణాల్లో 5G సేవలు ప్రారంభించనున్నట్టు టెలికమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ పార్లమెంట్లో తెలిపారు. ఉయ్యూరు పోలీసుల ఓవర్ యాక్షన్. వ్యభిచార గృహంలో పోలీసులు దర్జాగా కూర్చొని చేత్తో పేకముక్కలు ఆడిస్తూ యువతులను బెదిరించారు. దుబాయ్లో విషాదం. దుబాయ్లోని ధీరా జిల్లాలో ఒక అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు కిటికీ నుంచి పడిపోయిన భారతీయ చిన్నారి మృతదేహాన్ని UAEలో అధికారిక డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన తర్వాత చివరి కర్మల కోసం తమ స్వదేశానికి తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. 2023లో అదనంగా 64,716 H2B వీసాలు వర్కర్లుగా పనిచేసే విదేశీయుల కోసం H2B వీసాలను జారీ చేయనున్నట్టు US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ప్రకటించింది. కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం. ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ పరిధిలో ఉన్న 8,000 కోళ్లు, బాతులను, ఇతర పెంపుడు పక్షులను చంపాలని అధికారులను జిల్లా కలెక్టర్ PK జయశ్రీ ఆదేశించారు. ఏపీ తెలంగాణలో పొడి వాతావరణమే. ఈరోజు రేపు ఏపీ తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుంది. కానీ వచ్చే వారానికి ఓ అల్పపీడనం బాగా బలపడి భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఉద్యోగం వస్తుందనుకుంటే మృత్యువు వెంటాడింది. కారణ్య నియామకం కింద తండ్రి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న తరుణంలో యువకుడు పాలకొండలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మైలార్ దేవులపల్లిలో కలుషిత జలాల కలకలం. హైదరాబాద్ మైలార్ దేవులపల్లిలో కలుషిత నీరు తాగి 2 మృతి చెందారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇబ్రహీంపట్నం కోర్టుకి నవీన్ రెడ్డి. హైదరాబాద్లోని మన్నెగూడలో డెంటల్ విద్యార్థిని కిడ్నాప్ కేసులో మీడియాతో మాట్లాడే ప్రయత్నంలో ఐఎమ్ నాట్ సేఫ్ అంటూ అరిచిన నవీన్ రెడ్డి. భారీగా పెరిగిన వెండి బంగారం ధరలు. 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు పెరిగి 50,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయలు పెరిగి 54,850గా ఉంది. అలానే వెండి కేజీ ధర 1000 రూపాయలు పెరిగి 74,000గా ఉంది. కొత్త రంగుల్లో వెస్పా SXL. వాహన తయారీ సంస్థ పియాజియో కొత్త రంగుల్లో వెస్పా SXLను విడుదల చేసింది. ఇప్పటికే ఇవి మార్కెట్లో లభ్యమవుతున్నాయని కంపెనీ తెలిపింది. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు స్వామివారి దర్శనం కోసం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుకు కేంద్రం మంగళం. కిసాన్ క్రెడిట్ కార్డుకు కేంద్రం మంగళం పాడింది. ఈ కార్డు ఉన్న ప్రతి రైతు ఎటువంటి పూచికత్తు లేకుండా తనకు ఎప్పుడు అవసరం ఉన్న రూపాయి నుంచి 3 లక్షల రూపాయల వరకు 9% వడ్డీతో రుణం పొందవచ్చు. బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ. 5వ విడత ప్రజా పోరాట యాత్ర నేడు కరీంనగర్లో ముగియనుంది. సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. విశాఖ RK బీచ్లో రెచ్చిపోయిన యువతి. విశాఖ RK బీచ్లో యువతి గంజాయి మద్యం మత్తులో పోలీసులపై దాడికి దిగింది. 3 టౌన్ ASIపై దుర్భాషలాడింది. షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీకి నిరసన సెగ. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఈ సినిమాను నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాపై సీరియస్గా ఉంది. డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టురట్టు చేసిన సికింద్రాబాద్ పోలీసులు. జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన నితీష్ చంద్ర. దేశవ్యాప్తంగా 1,472 IAS, 864 IPS, అలానే 1,057 IFS పోస్టులు ఖాళీలు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి. కుక్క పిల్లల తోకా చెవులు కోసి ఉప్పు కారం కలిపి తిన్న మందుబాబులు. ఉత్తరప్రదేశ్లో ముఖేష్ వాల్మీకి మరో వ్యక్తి కలిసి మద్యం తాగుతూ ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. న్యూ ఇయర్ వేడుకలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈవెంట్స్ నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్నవారు ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 లోపు దరఖాస్తులను హైదరాబాద్ కార్యాలయంలో సమర్పించాలి. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. అంతర్జాతీయ మార్కెట్లో గురువారం ఉదయం 9:32 సమయంలో సెన్సెక్స్ 241 పాయింట్స్తో నష్టంతో 62,436 వద్ద ట్రేడ్ అయింది. డిజిటల్ ఇండియాకు తొలి అడ్డంకిగా ప్రభుత్వ పాఠశాలలు. దేశంలో కేవలం 10% ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయి. 34% పాఠశాలలో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది. సినీ నటుడు సోనూ సూద్కు రైల్వే పోలీసులు వార్నింగ్. కదులుతున్న రైల్లో ఫుట్ బోర్డుపై కూర్చొని వేలాడుతూ అజాగ్రత్తగా ఉన్న వీడియోను సోనూ సూద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై రైల్వే పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఇది ఇవాల్టి స్పీడ్ న్యూస్. మరొక స్పీడ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.